నమస్తే ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సూళ్లూరుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయశ్రీ అధ్యక్షతను నిర్వహించిన విలేకరుల సమావేశం. అంగన్వాడీ టీచర్లను ఆదుకునేది కూటమి ప్రభుత్వమేనని తెలియజేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. మార్చి నెల 10వ తేదీ నాడు ప్రారంభం కానున్న తూర్పు కణుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర వేడుకలు పండుగను ఘనంగా నిర్వహించాలని తెలియజేస్తూ జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేసిన గూడూరు శాసనసభ్యులు. దొరవారి సత్రం మండల పరిధిలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసిన శాసనసభ్యురాలు. రెవెన్యూ సమస్యలను తన దృష్టికి కానీ లేదా ఆర్డీఓ దృష్టికి కానీ తేవాలని సూచించిన ఎమ్మెల్యే విజయశ్రీ. అంగన్వాడీ టీచర్లను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనని 2019వ సంవత్సరంలో ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను కానీ హెల్పర్లను కానీ వారి సాధక బాధలను కానీ పట్టించుకోలేదని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. సూళ్లూరుపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగన్వాడీ టీచర్లను అన్ని విధాలుగా ఆదుకుంటారని, ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో 2 దఫాలుగా అంగన్వాడీ సిబ్బంది యొక్క జీతభత్యాలను పెంచడం జరిగిందని ఆమె అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ఏజీ కిషోర్, పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, చిట్టేటి పెరుమాళ్, బొమ్మన పళని, బొమ్మన ఏకాంబరం, కట్టా జనార్దన్, పామూరు మునిస్వామి తదితర నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు కానీ అలాగే హెల్పర్లు కానీ ధర్నాలు చేయడం కూడా మనందరం చూస్తున్నాం. అంగన్వాడీ హెల్పర్లకి, టీచర్లకి, అలాగే సిడిపిఓలకి, సూపర్వైజర్లకి అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ కేంద్రాలకు కానీ అలాగే అంగన్వాడీ టీచర్లకు కానీ ఎంతో ఆర్థికంగా మనం ఎప్పుడు కార్యకర్తలకి అండగా నిలబడుతూ వచ్చాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ టీచర్లకి వేతనాలు కూడా మనం 2 సార్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే మనకు అంగన్వాడీ టీచర్లు వాళ్ళ శాలరీ పెంచడం గురించి కూడా ప్రచారం అప్పుడు మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. మొన్న అసెంబ్లీలో కూడా దాని గురించి చర్చించడం కూడా జరిగింది. అటు గుమ్మడి సంధ్యారాణి గారు మినిస్టర్ గారు అలాగే కొంతమంది శాసనసభ్యులు కూడా అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకు కూడా శాలరీ పెంచమని కూడా అడగడం జరిగింది. దాని గురించి ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు వేసుకొని దాన్ని పెంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగే గతంలో 70% మాత్రమే పర్సంటేజ్ ఉండేది అంగన్వాడీ స్కూల్స్ కి, పిల్లలు సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకొని అది 70% ఉన్న పిల్లల్ని వచ్చే అటెండెన్స్ కూడా మనం 96% కూడా పెంచడం జరిగింది. మన నియోజకవర్గంలో 422 వరకు స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో అంగన్వాడీ వర్కర్లు 422 వరకు ఉన్నారు. అలాగే సూపర్వైజర్లు 16. మన నియోజకవర్గం డేటా మాత్రమే ఇది. అలాగే 2 బ్లాక్ కోఆర్డినేటర్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనము అటు ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ గర్భవతులకు కానీ అలాగే వీళ్ళందరికీ కూడా ప్రాపర్ గా మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మానిటర్ ఇంకా స్పీడ్ గా అవ్వడానికి మనం సెల్ ఫోన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా మనకు 58,204 అంగన్వాడీ వర్కర్లు మనకున్నారు. అలాగే సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు అందరికీ కలిపి 75 కోట్ల వ్యయంతో 5G సెల్ ఫోన్లు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ స్కూల్స్ కి మరుగుదొడ్లు కానివ్వచ్చు, అలాగే ఆర్ఓ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం పెంచడం జరిగింది. అలాగే లోపల వాళ్ళకి టీచింగ్ కి హెల్ప్ గా ఉండడానికి వాళ్ళకి ఆట వస్తువులు కానీ అలాగే కూరగాయలు పెంచుకోవడానికి కూడా మనము స్పేస్ ని ఇచ్చి కూరగాయలు ఫ్రెష్ గా పెంచుకోవడానికి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం. ఇలాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లని వర్కర్ని కూడా మనము ప్రత్యేక దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకా కూడా వాళ్ళు అడిగిన నిబంధనలు అన్ని కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వీలైనంత తొందరగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుంటారు. 2025లో కూడా 20 కోట్లు కేటాయించి 9 నెలల్లోనే అంగన్వాడీ స్కూల్స్ కూడా మనకు వాళ్ళకి కావాల్సిన గ్రాట్యుటీ రిటైర్ అయ్యే టైంకి వాళ్ళకి ఎట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ కి మనము కొంత వేతనం ఇస్తామో అలాగే వీళ్ళకి కూడా గ్రాట్యుటీ అనే కింద వాళ్ళకు కూడా కొంత వేతనం ఇవ్వడానికి కూడా మన కూటమి ప్రభుత్వం 2025లో నిర్ణయించడం జరిగింది. ఇలా
ఇలాంటివి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో లేని విధంగా ఈసారి మనకు 2 సార్లు కూడా వాళ్ళ వేతనాలు పెంచడం కూడా జరిగింది. అంగన్వాడీకి హామీ ఇచ్చిన ప్రకారం అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు వీళ్ళందరూ కూడా కొంచెం వేచి చూస్తే, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూసుంటారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మనకు అప్పుల విధంగా అలాగే వడ్డీల విధంగా మనకు రాష్ట్రానికి వదిలిపెట్టిన పరిస్థితులు అందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలు కానీ అలాగే అంగన్వాడీ టీచర్లు కానీ దాన్ని ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి ఈరోజు మనం సంక్షేమ పథకాలు కానీ లేదా అభివృద్ధి పనుల వైపు మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే కొంత సమయం పడుతుంది. అంగన్వాడీ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తేవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరికి కూడా ఒక విజ్ఞప్తి, ముఖ్యంగా మా నియోజకవర్గం తరపున ఉన్న ఈ అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ సిడిపిఓలు కానీ సూపర్వైజర్లు అందరూ కూడా కొంతకాలం వేచి చూస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ అంటే జీతం పెంచడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు అంగన్వాడీ టీచర్లకి ఏదైతే సమ్మర్లో హాలిడేస్ ఉన్నాయో మిగిలిన టీచర్స్కి ఇస్తున్నారో అలాగా హాలిడేస్ ఇమ్మని కూడా అడగడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి 30 రోజులు కూడా హాలిడేస్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆర్థికంగా కొంచెం మంచిగా అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మీరు అడిగిన వ్యయంని కూడా మీకు సర్దుబాటు చేస్తారు. ఏవైతే మినీ అంగన్వాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ ఒక్కళ్ళే, మినీ అంగన్వాడీలో ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళని మనం టీచర్స్గా ప్రమోట్ చేసి మళ్ళీ హెల్పర్స్గా మనము కొత్తగా కూడా మనం పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మినీ అంగన్వాడీలు మ్యాక్సిమం తీసేసి అన్ని పెద్ద అంగన్వాడీలుగా చేసి ఎక్కువ మంది పిల్లలు వచ్చేలాగా కూడా కూటమి ప్రభుత్వం చూస్తుంది. అంగన్వాడీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే 5 years లోపు పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి మనకు అంగన్వాడీ స్కూల్స్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే యాంటీనేటల్ కేర్ కావచ్చు, అలాగే ప్యూబర్టీ కేసెస్లో కూడా మనం ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఐరన్ ఇవ్వడం, ఇలాగా మాల్ న్యూట్రిషన్ని మనం సెగ్రిగేట్ చేయడం, ఇవన్నీ కూడా అంగన్వాడీ కిందే వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా డెవలప్ చేసి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేలాగా అంగన్వాడీ కేంద్రాలని కూడా ఇంకా మెరుగుపరుస్తున్నారు. మార్చి నెల 10వ తేదీ నుండి చిల్లకూరు మండలం తూర్పు కణుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించేందుకు పాలక మండలి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో తూర్పు కణుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు పాలక మండలి చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఈవో పవన్ కుమార్లు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. దగ్గర ఉండండి. బంగారం చేస్తాడు. శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించినటువంటి జాతర మహోత్సవం మార్చి 10 నుంచి మార్చి 13 వరకు ఇక్కడ తూర్పు కనుపూరు గ్రామంలో పెద్దలు చైర్మన్ గారు దశరథ రామిరెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. చాలా సంతోషం. ఈ యొక్క దేవాలయం గతంలో ఎంతోమంది గొప్పవాళ్ళు దీనికి సహాయం చేశారు, దాతలు సహాయం చేశారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు కూడా ఈ దేవాలయం విషయంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా కానీ స్వర్గంలో ఉన్నా ఇంకెక్కడున్నా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ ఉత్సవం పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారి సహాయ సహకారాలతో జరుగుతుంది. ముఖ్యంగా మొన్న దశన్న ఈ యొక్క ముత్యాలమ్మ అమ్మవారి జాతరని రాష్ట్ర పండగ చేస్తే బాగుంటుందని చెప్పారు. నిజంగా వాస్తవంగా ఈ రాష్ట్ర పండగ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ మన మంత్రి గారితో అసెంబ్లీలో మాట్లాడాను, డెప్యుటేషన్ కూడా ఇచ్చాను. సీఎం గారికి కూడా ఒక మాట చెప్పన్నారు. రేపు సీఎం గారితో మీటింగ్ ఉంది మాకు. రేపు సీఎం గారికి కూడా ఆ లెటర్ ఒకటి ఇస్తానని చెప్పి కూడా దశన్న గారికి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా మెంబర్లందరూ కూడా
అందరినీ ఈ యొక్క తాటిపై కూడా దశన్న నడిపిస్తూ, అట్లాగే ఇప్పుడు మీరే చూస్తున్నారు రోడ్లు గతంలో ఏ విధంగా ఉన్నాయి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా చూడండి. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా ఆనం రామనాయుడు గారి యొక్క నాయకత్వంలో, మా దశన్న నాయకత్వంలో ఈరోజు అన్ని పనులు అక్కడ సవ్యంగా జరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా దిక్కుమొక్కు లేదు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఆ రోజు మీటింగ్ పెట్టాం, ఆ రోజు చెప్పాం, ఈరోజు చేశాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా అక్కడక్కడ ఆ యొక్క తూర్పు కనుపూర్కి గ్రామానికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి రోడ్లన్నీ కూడా త్వరలో టేకప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క తల్లిగారి ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదాలు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారికి, రాబోయే రోజుల్లో కాబోయే ఈ రాష్ట్ర నాయకుడు మా లోకేష్ బాబు గారికి, అలాగే వీళ్ళందరినీ సమర్థవంతంగా పనిచేసినటువంటి పెద్దలు, దైవ స్వరూపులు మా మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఉత్సవాల్లో ఖచ్చితంగా ఈసారి ఇబ్బంది లేకుండా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుందానికి కూడా ఆర్డీఓ గారు కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఇన్ఛార్జి డిఎస్పీ గారు కూడా అవి చూసేదానికి కూడా వస్తా అన్నారు. వచ్చారు లేదో వచ్చి చెప్తా అన్నారు. పోలీసు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం కాబట్టి ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి మాట నేను చెప్తున్నా. అయితే నాకు మా దర్శనం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా దర్శన విషయంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా జరుగుతుందని చెప్పి నమ్మకం నాకు ఉంది. ఆ తల్లి ఆశీర్వాదాలు మా అందరికి కూడా, ముఖ్యంగా నా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వారికి, ముఖ్యంగా పేదవాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దొరవారు సత్రం మండలం మీజూరు సచివాలయ పరిధిలో పల్లెపాలెం గ్రామంలో 94 మంది రైతులకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి హక్కుల రక్షణ కోసం QR కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఈ పాస్బుక్స్ అందిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనవరి 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. దొరవారి సత్రం మండలం నందు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆర్డీఓ దేవేందర్ రెడ్డి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, రైతు అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల హామీలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రైతులకు సకాలంలో విత్తనాలు, యూరియా అందించి ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా సహాయ సహకారాలను అందజేస్తుందని, నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ సమస్యలను తన దృష్టికి కానీ ఆర్డీఓ దృష్టికి కానీ తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొరవారి సత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు, సూళ్లూరుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, తహసీల్దార్, ఎంపీడీఓ మరియు ఇతర రైతులు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. అమ్ములు 350 ఉంది, 2.5 పర్ బ్యాగ్. పేరు లోపల మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, మీకు ఎంత ఉంది పొలం అన్నది ఇక్కడ అంతా నోట్ చేసి ఉంటారు. మీ సరిహద్దులు కూడా ఇక్కడ వేసి ఉంటారు. ఎంత ఉంది? 32 సెంట్లు. అన్నదాత సుఖీబాబు పడుతుందా మీకు? 2 విడతలు పడిందా? పొలం బాగా పండిందా? యూరియా అందిందా మీకు? అన్ని మంచిగానే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎట్లా పని చేస్తుంది? ఎంత ఉందండి పొలం? ఎకరా 3 సెంట్లు పడిందా? అన్నదాత సుఖీబాబు పడిందండి. గత ప్రభుత్వంలో మనకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాని మీద మన ఫోటోలు కాకుండా గత ప్రభుత్వ నాయకులు ఫోటోలు వేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే మనకు పొలాలు ఉన్నాయో అక్కడంతా కూడా సర్వే రాళ్ల మీద వాళ్ళ ఫోటోలే వేసుకొని మనకు సర్వే రాళ్ళు కూడా పెట్టడం జరిగింది. గతంలో మీరు చూస్తే ఎలక్షన్ ముందు ఎంతో మంది రైతులు కానీ లేదా
పొలాలు ఉన్న వాళ్ళు లేదా స్థలాలు ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి అది ఏమవుతుంది అన్న భయం ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది. ఆ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా మాట ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టి ప్రజలందరికీ కూడా భరోసా కలిగించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, ఎందుకంటే గతంలో మనం చూస్తే ఈరోజు మనకు అంటే 1 ఎకరా ఉంటే మన పేరు మీద 10 ఎకరాలు 5 ఎకరాలు కూడా రిజిస్టర్ అయిపోయిన పరిస్థితులు. ఎందుకంటే అలా రిజిస్టర్ అవ్వడం వల్ల మనకు సంక్షేమ పథకాలు ఏవైతే రావాలో అవన్నీ కూడా పేద ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కూడా అందేవి కాదు. ఇలాంటివి చాలా వరకు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇలాంటి రెవెన్యూ సమస్యలు ఎన్నో అవకతవకలు జరిగి 1 ఎకరా ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు చూపించడం, లేదా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి తక్కువగా చూపించడం, ఇలాంటివి ఎన్నో అవకతవకలు జరిగి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు అది లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా సర్వే చేయించడానికి రెవెన్యూ సదస్సులు గ్రామాల్లోనే పెట్టి అక్కడికే అధికారులు వచ్చి మీ అందరి దగ్గర అర్జీలు తీసుకొని అవన్నీ కూడా కరెక్షన్ చేశారు. అలాగే ఈరోజు పట్టాదారు పుస్తకాలు రాష్ట్రం అంతా కూడా ఇలాంటి పట్టాదారు పుస్తకాలు రాజముద్రతో మనకు పట్టాదారు పుస్తకాలు మీ ఫోటోలు ఎవరికైతే పొలంకి ఎవరిది చెందుతుందో వాళ్ళ ఫోటో లోపలేసి, అలాగే క్యూఆర్ కోడ్ని మెన్షన్ చేసి, అలాగే సరిహద్దుల్ని కూడా వీళ్ళు ఇలా సర్వే చేసి నీట్గా సరిహద్దులు వేసి మీ పొలం ఎక్కడి వరకు ఉంది, మీ సరిహద్దులు ఎక్కడి వరకు అన్నది కూడా మ్యాపింగ్ చేసి సర్వే నెంబర్లు అన్నీ ప్రాపర్గా వేసి మీకు ఎంత పొలం ఉంది ఎంత అన్నది కూడా నీట్గా మెన్షన్ చేసి మనకి ఈరోజు రాజముద్రతో ఒక పాస్బుక్ను కూడా మీ అందరికీ అందించడం జరుగుతుంది. కానీ గతంలో ఇలా జరిగేది కాదు. ఈ పైన రాజముద్ర ప్రభుత్వ రాజముద్ర కాకుండా ప్రభుత్వ నాయకులు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దీని మీద ఉండేవి. ఆ రోజు పట్టాదారు పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరిలో ఒక అనుమానం ఉండేది, ఈ స్థలం ఈ పొలం మనకు చెందుతుందా లేదా జగన్మోహన్ రెడ్డికి చెందుతుందా అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉండేది. వంశపారంపర్యంగా వచ్చే మన భూమికి రాజముద్ర అయితేనే ఉండాలి, అలాగే మన ఫోటోలు మాత్రమే వేసి ఈరోజు పట్టాదారు పుస్తకాలు ఆర్డీఓ గారు చెప్పినట్టు అన్ని సర్వేలు చేసి కరెక్షన్స్ లేకుండా ప్రాపర్గా ఈ పాస్ పుస్తకాలు అన్నీ కూడా మీకు ఒక్కొక్క మండలాన్ని గ్రామాలు ఎంచుకొని అవన్నీ కూడా కరెక్షన్స్ చేసి ఈరోజు మీకు అందించడం జరుగుతుంది. దొరవారి సత్రం మండలం తొగరాముడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై డాక్టర్ తరుణ్ సాయి పవన్ కుమార్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను ఆమె పరిశీలించి రోగులకు అందిస్తున్న మందులను తనిఖీ చేశారు. రోగులతో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. సిబ్బంది కొరత లేదా ఇతర సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆమె తెలియజేశారు. దొరవారి సత్రం మండలం తొగరాముడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై డాక్టర్ తరుణ్ సాయి పవన్ కుమార్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను ఆమె పరిశీలించి రోగులకు అందిస్తున్న మందులను తనిఖీ చేశారు. రోగులతో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. సిబ్బంది కొరత లేదా ఇతర సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆమె తెలియజేశారు. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయశ్రీ అధ్యక్షతను నిర్వహించిన విలేకరుల సమావేశం. అంగన్వాడీ టీచర్లను ఆదుకునేది కూటమి ప్రభుత్వమేనని తెలియజేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. మార్చి నెల 10వ తేదీ నాడు ప్రారంభం కానున్న తూర్పు కణుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర వేడుకలు పండుగను ఘనంగా నిర్వహించాలని తెలియజేస్తూ జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేసిన గూడూరు శాసనసభ్యులు. దొరవారి సత్రం మండల పరిధిలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసిన శాసనసభ్యురాలు. రెవెన్యూ సమస్యలను తన దృష్టికి కానీ లేదా ఆర్డీఓ దృష్టికి కానీ తేవాలని సూచించిన ఎమ్మెల్యే విజయశ్రీ. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.